ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్ సంబంధించి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చేరగానే 40,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఏపీ తెలంగాణ చెందిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియోలో అప్లయింగ్ ప్రాసెస్, ఎగ్జామ్ యొక్క సిలబస్, విద్యా అర్హత, సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరూ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వీలైతే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్కి నోటిఫికేషన్ లింక్ పెడుతున్నాను అండ్ అప్లయింగ్ లింక్ పెడుతున్నాను. ఒకసారి వీలైతే చెక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్ డిపార్ట్మెంట్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది December 10th నుండి ప్రారంభమైంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ అనేది December 31st వరకు ఇవ్వడం జరిగింది. December 31st లోపు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి టెంటేటివ్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2 లెవెల్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది January 3rd week 2024లో కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇవి జూనియర్ పర్చేసింగ్ అసిస్టెంట్ పోస్టులు అండ్ జూనియర్ స్టోర్ కీపర్ పోస్టులు అనేది ఈ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్ లెవెల్ 4కి సంబంధించిన పోస్టులు. ఈ యొక్క పోస్టుకి సంబంధించి బేసిక్ అనేది స్టార్టింగ్ బేసిక్కే 25,500 వరకు ఇవ్వడం జరిగింది. అన్ని లెవెల్స్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ అనేది 40,000 వరకు వస్తుంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఏజ్ అనేది 18 years నుండి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ అనేది జనరల్ వరకు 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారు 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నట్లయితే జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టోర్ కీపర్కి సంబంధించి కేటగిరీ వైజ్గా వేకెన్సీ అనేది కేటాయించారు. ఎస్సీకి 6 పోస్టులు, ఎస్టీకి 6 పోస్టులు, ఓబీసీకి 20 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు, యూఆర్కి 25 పోస్టులు అనేది కేటాయించారు. టోటల్గా 62 పోస్టులు అనేది రిక్రూట్ చేస్తున్నారు. ఈ యొక్క పోస్ట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. అంటే ఇండియాలోని ఏ రాష్ట్రం వారైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. డిగ్రీ అనేది సైన్స్ బ్యాక్గ్రౌండ్లో 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీ కామర్స్ బ్యాక్గ్రౌండ్లో 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్ సైన్స్లో 60% మార్క్స్తో పాస్ అయిన అందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా 2 లెవెల్స్లో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. లెవెల్ 1 ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. లెవెల్ 2 ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే లెవెల్ 1 ఎగ్జామ్ యొక్క సిలబస్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్సీ లేదా రీజనింగ్ సైన్స్ నుండి 60 క్వశ్చన్స్ వస్తాయని మెన్షన్ చేశాడు. లేదా ఈ 60 క్వశ్చన్లో ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది. బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ నుండి అయినా 60 మార్క్స్ అనేది రాయవచ్చు. ఏదైనా బేసిక్ అకౌంట్ పేపర్ అయినా రాయవచ్చు ఈ 60 మార్క్స్కి. ఇవన్నీ కూడా 12th స్టాండర్డ్స్లో ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుండి 50 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుండి 20 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయని క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా 200 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 2 అవర్స్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లెవెల్ 1 ఎగ్జామ్ అనేది క్వాలిఫైడ్, లెవెల్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. లెవెల్ 2కి సంబంధించిన ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. దీని యొక్క సబ్జెక్ట్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా కాంప్రహెన్షన్ నుండి క్వశ్చన్స్ వస్తాయని క్లియర్గా మెన్షన్ చేశారు. అదే ఇందులో పార్ట్ ఏ నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపారిజన్ ఆఫ్ కాంప్రహెన్షన్ అండ్ ప్రెసెస్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ నుండి 50% మార్క్స్, పార్ట్ బికి సంబంధించిన ఎస్ఐ రైటింగ్, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ నుండి 50% క్వశ్చన్స్ అనేది వస్తాయి. టోటల్గా 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 3 అవర్స్ అనేది టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 3 అవర్స్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే నిర్వహిస్తారు. నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి రైట్ ఆన్సర్కి 1 మార్కు, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేది డిడక్ట్ చేయబడతాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ యొక్క సెంటర్ చూస్తే
మన దగ్గరలో హైదరాబాద్లోనే ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది, మరియు చెన్నై కూడా ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరిగింది. దగ్గరలో ఈ సిటీస్ అనేది ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదని మెన్షన్ చేశారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 200 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఇది కూడా త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయాలి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి హౌ టు అప్లైయింగ్ ప్రాసెస్ చూసుకుంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అనేది అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. https://dpsdae.fromflix.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ యొక్క లింక్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత న్యూ రిజిస్టర్ అనేది ఆప్షన్ పై క్లిక్ చేయవలసి ఉంటుంది. సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడికి లేదా మొబైల్ నెంబర్కి ఐడి అండ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. దీంతో లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫైనల్గా సబ్మిట్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మంచి పోస్టులు అనేది ఈ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. ఈ యొక్క పోస్ట్ అనేవి ఇండియాలో అటామిక్ ఎనర్జీ యొక్క సంస్థల్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజెస్ స్టోర్ డిపార్ట్మెంట్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. కేవలం ఎగ్జామ్ కండక్ట్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి.